ఏవన్టీవీ తెలుగు న్యూస్ సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో బాబు జగజీవన్ రామ్ 119వ జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు. పట్టణ బస్టాండ్ పక్కన ఉన్న ఆయన విగ్రహానికి తెలంగాణ బాబు జగజీవన్ రామ్ అసోసియేషన్ నేతలు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అణగారిన వర్గాల హక్కులు, సామాజిక సమానత్వం కోసం బాబు జగజీవన్ రామ్ చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. స్వాతంత్ర సమరయోధుడు, కేంద్ర మంత్రి, ఉప ప్రధాని, దేశ నిర్మాణంలో ఆయన పాత్ర విశిష్టమని కొనియాడారు. जोहार बाबू जगजीवन राम, जोहार बाबू जगजीवन राम, जोहार बाबू जगजीवन राम, जोहार जोहार। సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని ఇస్నాపూర్ మున్సిపల్ పరిధి 11వ వార్డులో 2K మినరల్ వాటర్ ప్లాంట్ ను ఎమ్మెల్యే గూడెం మహిపాలారెడ్డి ప్రారంభించారు. ఇక మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు కౌన్సిలర్ సుల్తాన్పురం ఈశ్వరమ్మ ఈ ప్లాంట్ ను ఏర్పాటు చేశారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి కౌన్సిలర్లు కట్టుబడి పనిచేయాలన్నారు. త్వరలోనే మున్సిపల్ పరిధిలో 15 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుడతామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్, కమిషనర్, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. పరిధిలో భాగంగా 11వ వార్డు కౌన్సిలర్ ఈశ్వరమ్మ గారు, వారి కొడుకులు దయాకర్ గారు పెద్ద మనుషుల సహాయ సహకారాలు తీసుకొని మంచి ఆలోచనతో ₹2కే 20 లీటర్స్ మినరల్ వాటర్ క్యాన్ ఫ్రీగా ఇవ్వడం అనేది చాలా సంతోషకరమైన విషయము. ఎందుకంటే ఎండాకాలం వచ్చిందంటే ఎన్నో చలివేంద్రాలు, చాలా ఎక్కడ చూసినా చలివేంద్రాలు పెడతా ఉంటారు. ఇది జోగులాంబ గద్వాల జిల్లాలో డాక్టర్ బాబు జగజీవన్ రామ్ 119వ జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, ఎస్పీ శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఇక జగజీవన్ రామ్ స్ఫూర్తితో సామాజిక సమస్యల పరిష్కారం, అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. జిల్లాలో అక్షరాస్యత పెంపు, బాల్య వివాహాల నిరోధకం, అలాగే ఫోక్సో కేసుల నియంత్రణ, అంటరానితనం నిర్మూలనపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. ఇక అంబేద్కర్ విగ్రహం భవన నిర్మాణ కృషి చేస్తామన్నారు. ఇక సామాజిక చైతన్యానికి ఇలాంటి కార్యక్రమాలు అవసరమని అధికారులు పేర్కొన్నారు. మరి సభ ప్రారంభమవుతుంది కాబట్టి నాయకులు కావచ్చు, అందరూ కూడా తమ యొక్క ఇప్పుడే జ్యోతి ప్రజ్వలన దాదాపు అందరూ కూడా చాలా చక్కగా మాట్లాడడం జరిగింది. బాబు జగజీవన్ రామ్ గారి జీవితంలో జరిగిన విశేషాలన్నీ కూడా చాలా చక్కగా చెప్పినారు. ఈ సందర్భంగా ఇలాంటి సందర్భాల్లోనే మనము 4 విషయాలు అందరికీ తెలిసేటట్టుగా మాట్లాడుకునే అవసరం వస్తుంది. కాబట్టి అన్ని రకాలైనటువంటి ఫెసిలిటీస్ కనుక ఇచ్చి, ఆ రోజుల్లో మనకి తిరుగులేనటువంటి నాయకులు వచ్చారు. అన్ని రకాలుగా దళితుల నుంచి వచ్చారు, అన్ని కులాల నుంచి వచ్చారు, వర్గాల నుంచి వచ్చారు. ఎందుకంటే అప్పుడు మనందరం కూడా పోరాటం చేయడానికి బ్రిటిష్ వారు అనేటటువంటి ఒక టార్గెట్ మన కళ్ళ ముందు కనపడుతూ ఉంది. సో ఎప్పుడైనా సరే మన దగ్గర ఒక పెద్ద టార్గెట్ కానీ ఒక పెద్ద మనకి లక్ష్యం ఉన్నప్పుడు మాత్రమే మనలో ఉన్నటువంటి క్యాపబిలిటీస్ అన్నీ కూడా బయటకు వస్తాయి. సో ఇప్పుడు కూడా ఈరోజు గద్వాల జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు కానీ, దళితులు కానీ, అన్ని రకాలైనటువంటి వర్గాల వారు కూడా జీవితంలో ఒక పెద్ద లక్ష్యాన్ని పెట్టుకొని ఈరోజు బాబు జగజీవన్ రామ్ గారు కానీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కానీ ఏ విధంగా
సిద్దిపేట జిల్లా గజ్వేల్లోని పురాతన మల్కబావిని కామారెడ్డి జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ రాజేశ్వర్ ముదిరాజ్ సందర్శించారు. కల్పకవనం అర్బన్ పార్కులో ఉన్న మల్కబావి విశిష్టతను ఫారెస్ట్ అధికారులు పవన్ కుమార్ ఎండి పయం వివరించారు. ఈ సందర్భంగా రాజేశ్వర్ ముదిరాజ్ మాట్లాడుతూ చారిత్రక కట్టడాలు అలాగే జల వనరులను పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. మల్కబావిని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసి భావితరాలకు సంస్కృతి సాంప్రదాయాలను చేరవేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పలువురు స్థానికులు అధికారులు పాల్గొన్నారు. వర్షాలు ఎక్కువ ఉంటాయి సమ్మర్ కాబట్టి అందరికీ నమస్తే. మరి ఈరోజు గజ్వేల్కి రావడం జరిగింది. మరి గజ్వేల్ చాలా అభివృద్ధి దశలో ముందటికి దూసుకెళ్ళింది. గత మేము 20 సంవత్సరాల కింద వచ్చినప్పుడు మరి గజ్వేలు నోవేర్ లెక్క ఉండే, ఇప్పుడు అటువంటిది చాలా అభివృద్ధి చెందింది. ముఖ్యంగా ఈ గజ్వేల్లో ఈ ముల్కబావి చాలా గొప్పగా మరి కొన్ని వందల సంవత్సరాల కింద కట్టిన బావి. ఆ బావి చూస్తే చాలా సంతోషంగా మరి మీరు కింది వరకు దిగి బావిని పూర్తి స్థాయిలో తిలకించినాం. మరి ఇటువంటి బావి ఆ రోజుల్లో నిర్మించేందుకు మరి ఆ రోజుల వాళ్ళందరికీ కూడా మాకు ఎంతో సంతోషం కలిగింది. మరి ఇటువంటి గజ్వేల్కు మేము వచ్చుడు ఎంతో ముఖ్యము. మరి ఈ మధ్యలో మనకు ఉగాది, శ్రీరామనవమి, హనుమాన్ జయంతి పండుగలు వచ్చినాయి. మరి అందరికీ కూడా ఆ శ్రీరాముడి ఆ హనుమంతుని భక్తి శ్రద్ధలతో ఉండి వరంగల్ నగరంలో బాబు జగ్జీవన్ రామ్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ములుగు రోడ్డు పెద్దమ్మగడ్డ క్రాస్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ జాగృతి రాష్ట్ర అధ్యక్షులు, జిల్లా బాధ్యులు, దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సామాజిక న్యాయం, కుల నిర్మూలన కోసం జీవితాంతం పోరాడిన గొప్ప నేత బాబు జగ్జీవన్ రామ్ అన్నారు. ఆయన సేవలను దళిత బహుజన సమాజం ఎప్పటికీ మర్చిపోకూడదన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. డాక్టర్ జగ్జీవన్ రావు గారి జన్మదిన శుభాకాంక్షలు చెప్పుకుంటూ నేను ఈరోజు మన పెద్దమ్మగడ్డ దగ్గర ఉన్న జగజీవన్ గారి విగ్రహానికి పూలమాలలు సమర్పించడం జరిగింది. తెలంగాణ జాగృతి పక్షాన మేమందరం నుంచి ఈరోజు పూలమాలలు ఆయన యొక్క కోరికలను కానీ ఆయన యొక్క అలవాట్లను కానీ అందరూ కూడా అమలు చేయాలని కోరుకుంటున్నాను. కాబట్టి సమస్య పరిష్కారం కాలేదు కాబట్టి ఇంకా హక్కుల కోసం పోరాడుతున్నటువంటి సందర్భాలు, సంఘాలు, మరి ఉద్యమ నాయకులు కూడా ఉద్యమించినటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉన్నది. అలాగనే దేశవ్యాప్తంగా తీసుకుంటే ఆ కాలంలో మరి కులాల ఆధారం మీదనే రాజ్యాంగాన్ని రిజర్వేషన్ కూడా కల్పినటువంటి చరిత్ర ఉన్నది. ఇలా మతాల పేరు మీద రిజర్వేషన్ రాలేదు. మతాలు వేరు, కులాలు వేరు. కులాలను మరి చిన్న కులాలుగా చూసినటువంటి సమాజము అటువంటి అగ్రవర్ణాలు, బ్రాహ్మణులు కానీ, మరి భూస్వాములు కానీ, వేల్మారెడ్డిలు కానీ, అలాగనే మరి నాయుడు, చౌదరీస్ కానీ, ఇటువంటి 5-6 కులాలు ఉన్నటువంటి ఆధిపత్యంలో మరి ఉన్నటువంటి బడుగు బలిన వర్గాలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ కులాల వారిగా అంటరానితనానికి దూరంగా విద్యకు, మరి ఉపాధికి, అలాగనే ఆర్థికంగా లేనటువంటి సందర్భంలో ఆ రోజు రాజ్యాంగం రాసినటువంటి రిజర్వేషన్ని మరి ఈరోజు మతాలుగా మరి చూపించి హన్మకొండ జిల్లా టెన్నిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జేఎన్ఎస్ స్టేడియంలో 3 రోజుల పాటు నిర్వహించిన ఇంటర్ క్లబ్ టెన్నిస్ పోటీలు విజయవంతంగా ముగిశాయి. ఉత్సాహభరితంగా సాగిన ఈ పోటీల్లో టి సాత్విక్, రణం శ్రీనివాస్ జోడీ అద్భుత ప్రదర్శనతో ప్రథమ స్థానం సాధించగా, ఎర్రగట్టు స్వామి, ఎం శివరాజ్ జోడీ ద్వితీయ స్థానంలో నిలిచింది. ఇక ముగింపు కార్యక్రమానికి ఏసీపీ నరసింహారావు, అసోసియేషన్ అధ్యక్షుడు నల్లా సురేందర్ రెడ్డి హాజరై విజేతలకు ట్రోఫీలు అందజేశారు. యువత క్రీడల్లో చురుకుగా పాల్గొనాలన్నారు. ఇటువంటి వాళ్ళందరూ పార్టిసిపేట్ చేసి ఈ ప్రోగ్రామ్స్ చాలా ఎక్కువ మంది ఈ స్పోర్ట్స్కి ఎడిక్ట్ అయ్యేటట్టు చేస్తున్నారు. ఇది నథింగ్ బట్ ఎడిక్షన్. మనం టీ, కాఫీ ఎట్లా అయితే అలవాటు అవుతామో ఇది ఆ గేమ్ మనం ఎంత స్ట్రెస్లో ఉన్నా కూడా మనం ఆ గేమ్ ఆడితే చాలా రిలీఫ్ అనేది వస్తుంది. మనకి తెలుసు డే టు డే యాక్టివిటీస్ కానీ, మన ఫుడ్ హ్యాబిట్స్ కానీ, మనం చిన్న ఏజ్లోనే చిన్న పిల్లలు ఆడుతూ స్కూల్లో కూడా కార్డియాక్ అరెస్ట్ అయ్యి సరైన హెల్తీ ఫుడ్ లేక, అదేవిధంగా యాక్టివిటీ లేక చనిపోవడం జరుగుతుంది. మనకి తేజస్వి స్కూల్లో 2 పిల్లలు చనిపోయారు బిలో 10th. అదేవిధంగా ఎస్ఆర్ కాలేజీలో పాపం ఒక హెడ్ కానిస్టేబుల్ డాక్టరు ఎనీమియాతోటి, రక్తహీనతతోటి చనిపోవడం జరిగింది. ఇవన్నీ ఏంటంటే మనకి యాక్టివిటీ లేకపోవటం ఒకటి, అదేవిధంగా
మనకి సరైన ఫుడ్ లేకపోవటం. కాబట్టి మనం ఈ యాక్టివిటీ అనే దాన్ని ప్రోత్సహించాలా. మనము మనతో పాటు మన పిల్లలు కూడా ఈ ఏదో ఒక యాక్టివిటీ, ఏదన్నా ఒక షటిల్ కానీ టెన్నిస్ కానీ ఏదన్నా ఒక గేమ్కి అడిక్ట్ అయ్యేటట్టు చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మల్కాజ్గిరి చింతలబస్తీలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహనీయుని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం అరువులకు సంక్షేమ పథకాలు పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రావు దేశానికి విశిష్ట సేవలు అందించిన మహానేత అన్నారు. ఆయనకు భారతరత్న అవార్డులు ఇవ్వాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి, అడిషనల్ కలెక్టర్ ఫైజల్ అహ్మద్, ఎంఆర్పీఎస్ నాయకులు పాల్గొన్నారు. కానీ వాళ్ళందరూ రాకపోవడం చాలా ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈరోజు చాలా బాధాకరమైన విషయం ఏమిటంటే కలెక్టర్ గారి పేరు మీద ఏదైతే వినతి పత్రం ప్రింట్ చేసిండ్రో దాంట్లో ఎక్కడ ప్లేస్ లేకుండా జిల్లా అధికారులంతా, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, ఆల్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అంతా అందులో ఉన్నాయి. కానీ వాళ్ళందరూ రాకపోవడం చాలా బాధాకరమైన విషయం అని చెప్పి నేను అడిషనల్ జిల్లా కలెక్టర్ గారికి నేను సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రభుత్వం ద్వారా ఈ ఉద్దేశంతో పాటు ప్రజాపాలన, పరిపాలన ద్వారా అలాగే జయంతులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. నా ముందు ఒక 7th క్లాస్ చదువుతున్న ఒక బాబు అంత మంచిగా మాట్లాడారు. ఒక్క కులం పెద్ద లేదు, ఒక్క కులం తక్కువ లేదు, ఒక్క కులం ఎక్కువ లేదు. ఆర్టీ మెంబర్ గారు నా ముందు చెప్పారు, మనం వేరే వేరే సంప్రదాయం నుంచి, మనం వేరే వేరే మతం నుంచి, కులం నుంచి రావచ్చు, కానీ మన అందరి లోపు రక్తం ఒకటే ఉంది. ఇదే విధంగా బాబు జగ్జీవన్ రామ్ కావచ్చు, మన గౌరవనీయులు మన అంబేద్కర్ గారు కావచ్చు, మనం అందుబాటులో తీసుకొస్తే అదే గొప్పతనం అని నేను భావిస్తాను. ఇవాళ నిజంగా చెప్తున్నా, మీ అందరి సాక్షిగా ఇవాళ నా జన్మ ధన్యమైందని నేను కోరుకుంటున్నా. ఇంకొకటి, ఇక్కడ కొందరు సోదరులను నేను పిలవకపోవచ్చు, కొందరిని నేను ఈ యొక్క కలెక్టర్ గారిని అడిగి మా 100% మా దగ్గర నిర్వహించాలని చెప్పినాక కొందరు సోదరులు, ఎందుకంటే ప్రతిరోజు పబ్లిక్కి అవైలబుల్గా ఉంటూ ప్రతి నిత్యం అధికారులను కలుస్తూ, ఎందుకంటే కలెక్టర్ గారి దగ్గర పోయి ఇప్పుడు మనకు ఉదాహరణకు రామకృష్ణాపురం కింద ఒక ఇండ్లు పోతున్నాయి కొందరి డిఫెన్స్ ల్యాండ్లో ఉన్న వాళ్ళకు డబుల్ బెడ్రూమ్లు ఏ విధంగా ఇప్పియాలా, లేకపోతే మన రైల్వే బ్రిడ్జ్లని ఏ విధంగా కట్టుకోవాలనే సందర్భంలో నేను అధికారుల దగ్గర పోతున్నప్పుడు కొందరు. సంగారెడ్డి నియోజకవర్గం పోతిరెడ్డిపల్లి శివార్లోని రాక్ చర్చిలో ఈస్టర్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇక యేసుక్రీస్తు పునరుత్పాదనాన్ని స్మరించుకుంటూ భక్తులు భక్తి శ్రద్ధలతో ప్రత్యేక ఆరాధనలు చేశారు. ఇక చిన్నారుల నృత్యాలు, యువత కొరియోగ్రఫీలు, ఆధ్యాత్మిక గీతాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వందలాది మంది భక్తులు హాజరై ఫాస్టర్ ఎం యేసుపాల్ అందించిన వర్తమానం ద్వారా పునరుత్పాదన మహిమను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో బ్రదర్ రాజు, ప్రవీణ్, సురేష్, సాల్మన్ రాజు, డేవిడ్, రాంబాబు, చిరంజీవి పాల్గొన్నారు. through a dance. Because I was not a dancer. 3 years ago, I never danced. Okay. Dancing for the first time at summer camp. First time dance summer camp. And this crushed something inside the flesh. సంగారెడ్డి మరి పట్టణ ప్రజలకు మొబైల్ తీసుకున్న శుభాలు తెలియజేస్తున్నాను. ఈ ఈస్టర్ పండుగ దినాన్ని మీ అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుని స్తోత్రం. 2000 సంవత్సరాల క్రితం మరొకరు ఈ లోకానికి వస్తారు, ప్రాణం పెట్టి వేసి తిరుగు లేస్తారని వాగ్దానం చేసిన రీతిగా ఆయన తిరిగి లేచాడు. దినాన ఆయన సజీవుడుగా మన మధ్య ఉన్నాడు. ఇదిన ఎవరైనా సరే ఆయన వాగ్దానం చేసిన రీతిగా తిరిగి లేచిన దేవుడు, మనం కూడా తిరిగి లేపుతారని వాగ్దానం చేసిన దేవుడు, మరణం లేకుండా మనం కాపాడే దేవుడు. ఆయన ఎందుకు రండి, గొప్ప కార్యాలు మన జీవితంలో ఆయన చేస్తాడు. నిశ్చయంగా మరొకసారి కంది రాక్ చర్చ్ సంగారెడ్డిలో ఉన్న రాక్ సంఘ పక్షంగా మీ అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు. నిశ్చయమైన దేవుని యొక్క సన్నిధి శక్తి మీ అందరికీ ప్రభు అనుగ్రహించిన కాక. ఆమేన్. హన్మకొండలోని అంబేద్కర్ భవన్లో డాక్టర్ బాబు జగ్జీవన్ రావు 119వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ జగ్జీవన్ రామ్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. దళితుల హక్కుల కోసం ఆయన చేసిన పోరాటం చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎంపీతో పాటుగా ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, కలెక్టర్ చాహద్ బాస్పే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇక 2025-26 ఎస్సీ ప్రణాళికను ఆవిష్కరించగా దళితుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ప్రజలకు సేవ చేస్తారు. ఈరోజు పిల్లలే ఎక్కువ ఉన్నారు. పిల్లలు మంచి పేరు తేవాలి, ఊరికి కానీ ఆ తల్లిదండ్రులకు కానీ సమాజానికి కానీ వారి యొక్క సిద్ధాంతాలని వారి యొక్క ఆశయాలని మనం ముందుకు తీసుకెళ్తున్న రోజు నిజమైన నివాళులు మనం అందరం గుర్తుంచుకోవాలి. దాన్ని తప్పకుండా త్వరలోనే నిధులు ఆవిష్కరణ మన ఊరిని గ్రహించబోతుంది. మనకి కళ్ళలో నీలాగం అట్లాంటి సున్నిత మనస్సులు మన దళితులు. అట్లాంటి వారిని తర్వాత డాక్టర్ గారిని పీజీ చేసి సమాజంలో తిరగడంతో నేను అసలు దళితుల పట్ల సమాజం చూపిస్తున్న ఇన్సెక్యూరిటీస్ కానీ తర్వాత ఇంజస్టిస్ కానీ చాలా చూశాను. కానీ మీరు చూస్తే వాళ్ళ మధ్య ఉంటున్నారు కాబట్టి మీకు ఎప్పుడు కూడా నేను అండగా ఉంటాను. డెప్యూటీ ప్రైమ్ మినిస్టర్ లెవెల్ దాకా వెళ్ళినారు. 30 years 30 సంవత్సరం కంటిన్యూస్ గా పార్లమెంట్ మెంబర్ గా ఉంది. వేరే వేరే పొజిషన్స్ క్యాబినెట్ మినిస్టర్ గా, డిఫెన్స్ మినిస్టర్ గా, అగ్రికల్చర్ మినిస్టర్ గా మన కంట్రీ కోసం ఆయన పని చేస్తున్నారు. దాంతో కొడంగల్ నియోజకవర్గంలో ప్రసిద్ధి చెందిన చిట్టపల్లి అబ్దుల్ సాహెబ్ దర్గా ఉత్సవాలు భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా కొనసాగుతున్నాయి. ఇక ప్రతి సంవత్సరం ఏప్రిల్ 5వ తేదీ రాత్రి నిర్వహించే గంధం కార్యక్రమానికి చుట్టుపక్కల గ్రామాలతో పాటుగా సుదూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు భారీగా తరలివచ్చారు. దర్గాలో గంధం పువ్వులు సమర్పించి ప్రత్యేక ప్రార్థన చేశారు. ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న ఈ ఆనవాయితీ స్థానికంగా ప్రత్యేక గుర్తింపు పొందింది. ఉత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. దర్గాలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. చిన్నశంకరంపేట మేచర గ్రామ పంచాయతీలో ప్రజా సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు గుడ్ మార్నింగ్ శంకరంపేట కార్యక్రమాన్ని ప్రారంభించినట్లుగా సర్పంచ్ కంజర్ల చంద్రశేఖర్ తెలిపారు. కార్యక్రమంలో భాగంగా 5వ వార్డులో పర్యటించిన ఆయన నీటి సమస్యలు, మురుగు కాలువల దుస్థితిని పరిశీలించారు. కొంతమంది మోటారు బిగించడం వల్ల నీటి సరఫరా దెబ్బతింటుందని గుర్తించారు. చెత్తను కాలువల్లో వేయడం వల్ల దోమలు, విషజ్వరాలు వ్యాపించే ప్రమాదం ఉందని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాలు విధిస్తామని స్పష్టం చేశారు. ఇక ప్రతిరోజు ఒక వార్డులో పర్యటించి సమస్యలు పరిష్కరిస్తామన్నారు. అమ్మా మీరు పైపు నల్ల వస్తలే వాళ్ళు కాదని క్లీన్ చేసుకుంటేనే ప్రెజర్ వస్తుంది. జనకి దూపి వాళ్ళకి వస్తలేవు. దూపి నారాయణ ప్రాబ్లం ఉండొచ్చు. తీసుకోవాలి. వస్తున్నామ్మా చూస్తున్నా చెప్పిన అమూల్యం కదా వాటర్. శంకరంపేట్ గుడ్ మార్నింగ్ శంకరంపేట్ అనే కార్యక్రమం ఈరోజు నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రతి గల్లీ తిరుగుతూ ప్రతిరోజు ఒక గల్లీ ఎంచుకొని ప్రతి గల్లీ తిరుగుతూ ఆ గల్లీ సమస్యలు తెలుసుకోవడం, ముఖ్యంగా నీటి సమస్య కోసం ఇది స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు మాల్తం వాళ్ళ గల్లీకి రావడం జరిగింది. ఇక్కడ చూస్తే 5th వార్డులో ఇక్కడ అక్కడ గ్రామ పంచాయతీ దగ్గర ట్యాప్ మన వాల్ ఆన్ చేసి ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ చూస్తే వాటర్ ప్రాబ్లం లేదు. యాక్చువల్గా చూస్తే ప్రెషర్ బాగానే ఉంది. కొన్ని 2-3 ఇళ్ళకి సన్నగా తక్కువ రావడం జరుగుతుంది. దాన్ని కూడా సమస్య పరిష్కరించమని చెప్పినాము వాటర్ మ్యాన్లకి. అండ్ వీళ్ళకి బోర్ కావాలంటున్నారు. ఒక్కటి గమనించాలి, ఈ ఏరియాలో డైలీ 2 times వస్తాయి నీళ్ళు, మార్నింగ్, ఈవినింగ్. అండ్ నాగర్ కర్నూలు జిల్లా కలవకుర్తి మండలం తాండ్రా గేట్ సమీపంలోని జాతీయ రహదారిపై ట్రాక్టర్ బొలోరో వాహనం ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతి చెందగా 10 మంది గాయపడ్డారు. గాయపడిన వారిని కలవకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో 3 పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ కు పంపించారు. మృతుడు జడ్చర్ల మండలం పెద్ద అదిరాల గ్రామానికి చెందిన వెంకటయ్యగా గుర్తించారు. మామిడికాయలు కోయడానికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఇక సమాచారం అందుకున్న కలవకుర్తి ఎస్ఐ మాధవరెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
విజయనగరం జిల్లా బొండపల్లి మండలం బొడసింగిపేటలోని సురేష్ స్కూల్ నిర్వాహకులు విద్యార్థులపై అనుచితంగా ప్రవర్తిస్తున్నారు. టర్మ్ ఫీజు కట్టడంలో ఆలస్యమైన కారణంగా విద్యార్థులను ఎండలో 3 రోజులుగా నిలబెట్టారు. తల్లిదండ్రులు పుస్తకాలు, యూనిఫామ్ పేర్లపై అధిక ఫీజులు వసూలు చేస్తారని ఆరోపించారు. స్థానికులు బాధితుల కుటుంబాలను సమస్యను అధికారులు పరిశీలించాలని కోరుతున్నారు. సాయంత్రం 4 గప్పుడు వెళ్తారు. వాళ్ళు నచ్చిన ఇక్కడ నుంచి కాంప్లెక్స్ నడుచుకెళ్తారు. ఇంకేం మనం 3 రోజులు అలాగే నడుచుకుంటాం. స్కూల్లో జాయిన్ చేసాం. ఒకటి 8th క్లాస్, ఒక 6th క్లాస్. ఫీజు అమౌంట్ చూస్తే పెద్దవాడికి 8th క్లాస్ 30,000, ఐఐటి అని చెప్పేసి ఇంటర్మీడియట్ సబ్జెక్ట్ చెప్తానని చెప్పేసి ఒప్పుకోండి చేస్తే ఏం నేను నార్మల్కి వచ్చారు. ఇక్కడ మామూలుగా న్యూటన్ స్కూల్ చదివినప్పుడు బాగానే చదివారు. ఇక్కడికి వచ్చేసరికి నిల్ అయిపోయింది. అదే కాదు 6th క్లాస్ అబ్బాయి కూడా ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, ఆ అబ్బాయి కూడా 0 అయిపోయాడు. పుస్తకాలు తీసుకున్నారు 13,000, 15,000 రూపాయలు పుస్తకాలు తీసుకున్నారు. ఒక పుస్తకం కూడా ఇంటికాడ అన్నీ ఉన్నాయి, ఒకటి కూడా చెప్పలేదు. విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గంలో పారాది వంతెన నిర్మాణం, మార్గ రోడ్ల మరమ్మతుల కోసం గౌరవ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డికి ఎమ్మెల్యే బేబీ నాయన, బుడా చైర్మన్ తెంటు లక్ష్మణనాయుడు వినతిపత్రం సమర్పించారు. పారాది వంతెనను వచ్చే అప్రోచ్ రోడ్లు ముగడ, బాడంగి, బొబ్బిలి, రామభద్రాపురం, గోపాలవలస, సతివాడ రోడ్ల పునరుద్ధరణ కోసం నిధులు మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. చెప్పండి. పంటలు వేస్తారు. ఉమ్మడి రాష్ట్రాలు మీరు తాతగారు ముఖ్యమంత్రి విజయనగరం భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభానికి సంబంధించి సన్నాహకాలు వేగంగా కొనసాగుతున్నాయని రాష్ట్ర రహదారుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. విమానాశ్రయాన్ని జూలై 5, 8 లేదా ఆగస్టు 17, 19 తేదీల్లో ఏదో ఒక రోజున ప్రారంభించే అవకాశాలున్నాయి. ఇక మంత్రి కొండపల్లి శ్రీనివాస్తో కలిసి పనులను పరిశీలించి స్థానిక ఎమ్మెల్యే అదితి గజపతిరాజు, లోకం మాధవి, జీఎంఆర్ ఎయిర్పోర్ట్ అధికారులు పాల్గొన్నారు. ఒక 90% కూడా అయిపోయింది. సో ఇక్కడ ఏదైతే డేట్స్ని 4 డేట్స్ ఏవైతే అనుకున్నాం ఆ డేట్స్లో వర్క్ కంప్లీషన్స్ పురోగతి ఎలా ఉందనేది ప్రధానంగా అంశం ఈ రివ్యూలో. సో అవన్నీ కూడా బాగున్నాయి. సో డెఫినెట్గా ఈ 4 డేట్లో ఏదో ఒక డేట్ గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ లేకపోతే ఎవరైతే ప్రధానమంత్రి గారు కానీ వాళ్ళంతా డేట్స్ తీసుకొని ఖచ్చితంగా ఈ డేట్లో ఓపెన్ చేయడానికి పూర్తిసారి వర్క్ అయితే జరిగింది. కూడా ఈరోజు మేము కూడా తీసుకొస్తా ఉన్నాము. అటు శ్రీకాకుళంలో ఒక ప్రపోజల్ ఉంది, నెల్లూరు దగ్గర ఒకటి ఉంది, తర్వాత పుట్టపర్తి దగ్గర ఒకటి, ఇంకా 6 ఎయిర్పోర్ట్లు రాబోతా ఉన్నాయి. ఆ ఎయిర్పోర్ట్లు కూడా వేసుకొని ఎక్కడైనా 150 కిలోమీటర్స్ మధ్యన ఎక్కడెక్కడ ఉన్నాయో ఫీజబిలిటీ ఉన్న ప్రతి చోట కూడా ఎయిర్పోర్ట్లు చేయాలి, లేకపోతే ఎయిర్ స్లిప్ వేయాలనేటువంటిది గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మాకు ఆదేశాలు ఇచ్చారు. దానికోసం కొన్ని ల్యాండ్ అక్విజిషన్స్ కూడా చేస్తూ ఉన్నాము. ఈరోజు ఒక్కటే, ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చినట్టు గౌరవ చీరాల శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి సమీపంలోని గడ్డివాము దగ్గర అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. వేగంగా వ్యాపించిన మంటలతో పరిసర ప్రాంతాల్లో ఆందోళన నెలకొంది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరి మంటలను అదుపులోకి తీసుకురావడానికి శ్రమిస్తున్నారు. గడ్డి ఎక్కువగా ఉండడం వల్ల మంటలు ఇంకా పూర్తిగా అదుపులోకి రాలేదు. స్థానికులు భయాందోళనలతో ఫైర్ సిబ్బంది సహకరిస్తున్నారు. కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. లాస్ట్
Every bulletin updates, keep watching A1 TV Telugu News.